అలేఖ్య, చిట్టి పికిల్స్ ఈ మధ్య ఎక్కడ చూసినా వీరి గురించి కథలు కథలుగా చెప్పుకుంటున్నారు. అలేఖ్య మాట్లాడిన అసభ్యకర మాటలు ఆమె జీవితాన్నే మార్చేశాయి. అలేఖ్య మొదట్లో సోషల్ మీడియాలో రీల్స్ చేస్తూ కొంతమంది ఫ్యాన్స్ని సంపాదించుకుంది. ఆ తర్వాత వారి ఆర్థిక పరిస్థితులు బాగోలేక కొంచెం ఆర్థికంగా ఇబ్బంది పడేవారు. ఆ టైంలో చిట్టి పికిల్స్ అనే పచ్చళ్ళ బిజినెస్తో బాగా ఫేమస్ అయ్యారు. వీళ్ళది తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రికి చెందినవారు. ఈ ముగ్గురు అక్క చెల్లెళ్ళు లోని రమ్య అనే అమ్మాయి సోషల్ మీడియాలో ఫాలోయింగ్ని సంపాదించుకుంది. ఈమె పొట్టి పొట్టి డ్రెస్సులతో వీడియోలు తీసి రీల్స్ చేస్తూ ఈమె ఫ్యాన్స్కి నిద్ర లేకుండా చేసేది. అంతేకాకుండా ఈమె హాట్ ఫొటోస్ని చూసిన ప్రతి ఒక్కరూ ఫిదా అయ్యేవాళ్ళు. వీళ్ళు మంచి ఫామ్లో ఉన్నప్పుడే అలేఖ్య చిట్టి పికిల్స్ అనే పేరుతో ఒక పచ్చళ్ళ వ్యాపారం మొదలుపెట్టారు. అలాగే ఈ పచ్చళ్ళ వ్యాపారం గురించి అందరికీ ప్రచారం చేశారు. వీళ్ళు చేసే పచ్చళ్ళ గురించి అందరికీ అవగాహన కలిగేటట్లు చేశారు. వీళ్ళు చేసే పచ్చళ్ళు చికెన్, మటన్, చేపలు, రొయ్యలు ఇలా నాన్ వెజ్తో చేసే పచ్చళ్లకు మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఈ ముగ్గురు అక్క చెల్లెళ్ళు వీళ్ళు పచ్చళ్ళు అమ్మకాలతో పాటు పికిల్స్ తయారీ, కలిపే విధానం గురించి అందరికీ అర్థమయ్యే రీతిలో చెప్పేవారు ఈ అక్క చెల్లెళ్ళు. అయితే వ్యాపారంలో కస్టమర్ల ఆదరణ బాగుండడంతో వీరి వ్యాపారం 3 పువ్వులు 6 కాయలు అన్నట్లు సాగుతూ వచ్చింది. వ్యాపారంలో బేరసారాలు అనేవి కామన్. అయితే వీరి బిజినెస్ మంచి ఫామ్లో ఉన్న సమయంలో ఒక కస్టమర్తో అలేఖ్య చిట్టి మాట్లాడిన మాటలు దుమారంగా మారాయి. కానీ మనం ఏ వ్యాపారం చేసినా కస్టమర్ల మాటలకు విలువ ఇవ్వాలి. వాళ్ళని మనం ఆదరిస్తేనే మనం డెవలప్మెంట్ అవుతాం. కానీ ఇక్కడ ఆమె చేసిన పనికి ఇప్పటి వరకు పడ్డ కష్టం పోయింది. వాళ్ళకు ఉన్న మంచి పేరు పోయింది. ఎవరైనా ఒక మంచి స్థాయికి ఎదగాలంటే చాలా కష్టపడాలి. మంచి పేరు తెచ్చుకోవడం చాలా కష్టం. వీళ్ళు ఎంతో కష్టపడి సంపాదించుకున్న కస్టమర్ల ఆదరణ ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. ఆ కస్టమర్ పచ్చళ్ళకు రేట్లు బాగా ఎక్కువగా ఉన్నాయని, వాటిని అందరికీ అందుబాటు ధరల్లో ఉంచాలని ఓ వ్యక్తి ఆమెతో అన్నాడు. దీనికి ఆమె వ్యాపార భాషలో చెబితే సరిపోయేది. లేకపోతే నువ్వు కొనలేవయ్యా వెళ్ళని చెప్పినా సరిపోయేది. కానీ అలేఖ్య చిట్టి మాత్రం అసభ్యకరంగా మాట్లాడింది. ఆ కస్టమర్ని పచ్చళ్ళే కొనలేని వాడివి రేపు భార్యకు బంగారమేం కొంటావు, ముందు కెరియర్పై ఫోకస్ పెట్టని మాట్లాడింది. ఇప్పుడు వీరిద్దరూ మాట్లాడిన మాటలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. ఎవరైనా పిలిచి మరీ కొట్టించుకోవడం అంటే ఇదేనేమో. అవతలి వారు మనకు ఎంత గౌరవం ఇచ్చి మాట్లాడతారో మనం కూడా వాళ్ళకి అంతే గౌరవం ఇచ్చి మాట్లాడాలి. లేకపోతే పరిస్థితులు మారిపోతాయి. ఇప్పుడు ఈమె మాట్లాడిన మాటలకి ఈమెను సోషల్ మీడియాలో ట్రోలింగ్ చేయడం మొదలుపెట్టారు. అలేఖ్య చిట్టి పికిల్స్ పచ్చళ్ళు కొనే కస్టమర్స్ అందరూ ఇప్పుడు వీరిని తిట్టడానికి మొదలుపెట్టారు. ఆ కస్టమర్స్ వీళ్ళను వ్యాపారం చేయాల్సింది ఇలాగేనా, కస్టమర్లతో ప్రవర్తించే విధానం ఇదేనా అని ప్రశ్నించడం మొదలుపెట్టారు. ముందు మీరు కస్టమర్లు గౌరవించడం నేర్చుకోమంటూ విమర్శలు మొదలయ్యాయి. అయితే ఈ ట్రోలింగ్ దెబ్బకు దిగొచ్చిన అలేఖ్య చిట్టి సిస్టర్ సంజాయిషి చెప్పుకొచ్చారు. ఎవరికో పెట్టవలసిన రిప్లై పొరపాటున తనకి వెళ్ళిందని కవర్ చేయడానికి ట్రై చేశారు ఈ అక్క చెల్లెళ్ళు. గొడవ కాస్త పెద్దదవడంతో బైకట్ అలేఖ్య చిట్టి పికిల్స్ బాగా ట్రెండ్ అయింది. ఈ గొడవకు కారణమైన అలేఖ్య ఒక వీడియో రిలీజ్ చేసి ఆమె తప్పు చేశానని, ఇప్పటి వరకు తాను తిట్టిన వాళ్ళందరికీ క్షమాపణలు చెప్పింది. ఈమె నోటు దొరతో అన్న మాటలు ఇప్పుడు సీరియస్గా మారాయి. క్షమాపణలు చెప్పినంత మాత్రాన ఆమె అన్న మాటలు ఎక్కడికి పోతాయి. మనకి నోరుందని చెప్పి ఎలా పడితే అలా మాట్లాడితే చివరికి ఆ మాటలకి మనమే బలవ్వాల్సి వస్తుంది. అందుకే మనం మాట్లాడేటప్పుడు వెనక ముందు ఆలోచించి మాట్లాడాలి. ఈరోజు ఈమె ఎంత ట్రోలింగ్కి గురవుతుంది. ఈమె మాట్లాడిన మాటలే ఈమెను ఆ పరిస్థితికి తీసుకొచ్చాయి. ఆమె మాట్లాడేటప్పుడే ఆమె సరిగ్గా తనతో మాట్లాడితే గొడవ ఇంతవరకు రాకపోయిండేది. ఇప్పుడు ఈ గొడవ వలన అలేఖ్య చిట్టి పికిల్స్ పచ్చళ్ళ వ్యాపారం పూర్తిగా దెబ్బతినగా వారి మీద జరుగుతున్న ట్రోలింగ్కి వారి పరువు కూడా పోయింది. దీంతో వారు వాడుతున్న ఫోన్ నెంబర్ను స్విచ్ ఆఫ్ చేసి సోషల్ మీడియాలో వారి ఖాతాల్లో మెసేజ్ ఆప్షన్ను బ్లాక్ చేశారు. వారి వెబ్సైట్ కూడా పనిచేయడం లేదు. ఈ వివాదం సద్దుమణుగుతుందనుకుంటున్న సమయంలో పెద్దమ్మాయి సుమ కంచర్ల ఓ వీడియో రిలీజ్ చేసింది. ఆమె చెల్లెల ఆరోగ్య పరిస్థితి బాగోలేదని, ఆసుపత్రి పాలైందని, ఆమెపై ఇకనైనా ట్రోలింగ్ ఆపేయమని ప్రాధేయపడింది. ఆమె చెల్లెలు బ్రీతింగ్ ఇష్యూ వల్ల అలేఖ్య ఆసుపత్రిలో చేరిందని, మేము ఎన్నిసార్లు క్షమాపణలు చెప్పినా మమ్మల్ని వదలడం లేదని కన్నీటి భరితమైంది వాళ్ళ పెద్దక్క సుమ. ఈమె చెల్లి అలేఖ్య మొదట బ్రీతింగ్ సమస్య రావడంతో
అలేఖ్యను ఆసుపత్రికి తీసుకువెళ్ళామని, తన ఆరోగ్య సమస్యలు మెరుగుపడ్డ తర్వాత ఇంటికి తీసుకొచ్చామని, ఆ తర్వాత ఇప్పుడు చేసే ట్రోలింగ్ చూసి ఆమె మళ్ళీ ఆసుపత్రి పాలయ్యిందని ఆమె పెద్దక్క సుమ చెప్పుకొచ్చింది. అంతేకాకుండా తమ చెల్లికి చావు తప్ప మరో దిక్కు లేదని, ప్రతిరోజు వీడియోలు, కామెంట్స్తో తమను వేధిస్తున్నారని సుమ ఆవేదన వ్యక్తం చేశారు. 3 నెలల క్రితం తమ తండ్రి చనిపోయాడని, ఇప్పుడు మరో చావును చూసి తట్టుకోలేమని, ఇంతటితో ఈ వివాదం ముగింపు పలకాలని సుమ కంచర్ల ఎంతో ప్రాధేయపడింది. ఆమె చెల్లి అలేఖ్య బెడ్పై ఉండగా ఆమెను చికిత్స అందిస్తున్న ఫొటోస్ను విడుదల చేశారు. ఏదేమైనప్పటికీ అలేఖ్య చిట్టి సిస్టర్స్ మంచి టేస్టీ క్వాలిటీతో వినియోగదారులు నమ్మకం పొందిన వీరు తర్వాత నోటు దురుసుతో చివరికి వ్యాపారమే మూసివేసే పరిస్థితి తెచ్చుకున్నారు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.